నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కూకట్పల్లిలో 12 సంవత్సరాల ఆడపిల్ల హత్యకు గురైంది. అయితే ఈ హత్యకు ఎలా గురైంది అనే అనేక రకాల అంశాల గురించి, ఈ కథనం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. ఎలా జరిగింది అసలు ఇది? నిన్న సడన్గా అన్ని ఛానల్స్లో కూకట్పల్లిలో ఒక పాప దారుణ హత్యకు గురైంది అనుకుంటే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంటే ఒక పక్క వర్షాలు ఇంత ఇది జరుగుతున్నా కూడా, అండ్ సడన్గా ఒక 12 ఏళ్ల పాప, మైనర్ బాలిక, సింపుల్గా చెప్పాలంటే 6వ తరగతి. సో అంటే అత్యాచారం జరిగిందా లేకపోతే ఇంకేమన్నా చేశారా? మరి పొడిచి చంపాల్సినంత అవసరమే ఉంది. మెడ మీద ఘాటు, కడుపులో పొడవడం, అంత పెద్ద నేరం ఏం చేసింది? పోనీ రాక్షసంగా అది అంటే పోనీ నువ్వు చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోనో గొడవలు పెట్టుకునే వయసు కూడా కాదు అది, అంత వయసు కూడా లేదు. పోనీ నీ పేరెంట్స్తో ఎవరికైనా రైవలరీ ఉంటే వాళ్ళు కోపంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారంటే ఏమీ లేదు. తండ్రి ఒక చిన్న మెకానిక్ సనత్ నగర్లో, తల్లి ఒక ల్యాబ్ టెక్నీషియన్. అంటే ఓ 20,000 18,000 జీతగాళ్ళు. సనత్ నగర్ అంటే ఎర్రగడ్డే కదా. రైట్. సో ఈ అమ్మాయి పేరు సహస్రిని అని ఏదో పెట్టారు. తమ్ముడు ఉన్నాడు సాధ్విన్. వీళ్ళు ఎక్కడ సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. సంగారెడ్డిలో మునిపల్లి అనే ఒక మండలం ఉంటుంది, ముక్త క్యాసారం చిన్న గ్రామం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వలస ఉంటున్నారు. కూకట్పల్లిలో దయార్గూడ, అది కూడా చిన్న ప్లేసే, అంటే కొంచెం మాస్ ఏరియా లాగా ఉంటుంది. అక్కడ ఒక 2 స్టేర్స్ ఇల్లు, పైన పెంట్ హౌస్, మామూలు పెంట్ హౌసే, చిన్న అద్దె 6,000 7,000 ఎంతో ఉంటుంది ఉంటూ. అండ్ అమ్మాయి అదృష్టం ఏంటో చెప్పనా, బోయిన్పల్లిలో కేంద్రీయ విద్యాలయాలో చదువుతుంది అమ్మాయి. అసలు అందులో సీట్ రావడం చాలా గ్రేట్. అది సెంట్రల్ గవర్నమెంట్ది కేంద్రీయ విద్యాలయ స్కూల్. చాలా అంటే నీకు ఎన్ని డబ్బులు ఉన్నా వేస్టే, దాంట్లో సీట్ రావడం అంటే ఏదో నీకు ఒక చిన్న అదృష్టం ఉండాలి, కొంచెం పిసరంతా, డబ్బులతో కూడా పని అవ్వదు. మేబీ ఆ అమ్మాయికి అందులో సీట్ వచ్చినందుకే కుటుంబం ఇటు షిఫ్ట్ అయ్యారా లేదా తెలియదు. పిల్లోడు ఇంకో స్కూల్లో చదువుతున్నాడు. 3 రోజులు అంటే ఎంత ఉంటుంది అబ్బాయి ఏజ్? ఈ పిల్లకంటే జస్ట్ 2 ఏళ్ళు చిన్న, అంతే. 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆయనకు చెప్పింది ఫస్ట్, అంటే బాబుకు లంచ్ తీసుకెళ్ళాలి. ఇంట్లో ఉంటుంది ఆవిడ, వన్డే వెళ్ళింది. పిల్ల ఏం చేస్తుంది, నీట్గా డబ్బాలో సర్ది ఇచ్చేస్తుంది ఎవడొచ్చినా సరే. పాప ఇంట్లో ఉంది. లేదండి తలుపేసి ఉంది, ఎవరు లేరు అని అడిగితే, అవునా, మళ్ళీ వాళ్ళ ఆయనకు చెప్పింది తలుపేసి ఉందంటే ఒకసారి నువ్వు వెళ్ళవా, పాప ఎక్కడికన్నా వెళ్ళిందా, అంతే. పెద్దగా ఏం పట్టించుకోవాలి, మేబీ అక్కడే తలుపేసి కిందో అటో ఇటో ఉంటుంది అని. ఎందుకు ఇంట్లో ఉన్నావు పాప నువ్వు అంటే, బడికి వెళ్ళినా బతికేదేమో నిజంగా చెప్పాలంటే. స్పోర్ట్స్ మీట్ ఏదో అవుతుందంట స్కూల్లో, ఏమైనా పార్టిసిపేషన్ లేదు, అవసరమే ఉంది. సో 3 రోజుల నుంచి పైగా వర్షాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఉంది. ఇక సాటర్డే సండే కూడా కలిసి వచ్చింది, లాంగ్ వీకెండ్ కదా, అలా ఇంట్లో ఉంది. మరి ఎవరు వచ్చారో ఏం చేశారో తెలియదు. వీళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి తలుపు తీసరికి రక్తపు మడుగులో కూతురు అలబడి ఉంది. అంటే ఏదన్నా బంగారు లాంటిది దొంగతనానికి వచ్చి పాపను అబ్జర్వ్ చేసి, నువ్వు దొంగ అంటే ఆశ పెట్టుకొని దొంగతనం చేసే సైజు ఉన్న హౌస్ కూడా కాదు. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరే చిన్న చిన్న కొంచెం బంగారు ఇవన్నీ దాచిపెట్టుకొని ఉంటారు మేబీ. నిజమే, ఆ టైంలో హౌస్ వైఫ్స్ ఉంటారు ఇళ్లలో, ఎవడు తలుపు కొట్టినా తెలియదు మనకి. ఇట్లా తలుపు దిగానే మెడలో లాక్కోవడానికి ఎంతసేపు, ఆ టైప్లో కూడా రావచ్చు. చిన్నపిల్ల ఇంట్లో ఉన్నా కూడా వచ్చి, మీ ఇంట్లో ఎవరు ఉన్నారంటే మమ్మీ లేదు డాడీ లేదని చెప్తుంది పాప. నడు బీరువా ఎక్కడుంది, అది చూపి ఇది చూపి అంటే, ఆ పిల్ల ఏమన్నా గట్టిగా అరవడానికి ట్రై చేసినా పట్టుకొని, తనేమన్నా డిఫెండ్ చేయడానికి ట్రై చేసినా పొడిచి వెళ్ళిపోవచ్చు. నోబడీ నోస్. దొంగతనం చేసిన తర్వాత ఒకవేళ ఈ పిల్ల మళ్ళీ గుర్తుపట్టేసి పోలీసులు చెప్తుందేమో అని అట్లా కూడా. అది అంటే అసలు ఈ సీన్ అర్థం కావట్లా. క్రైమ్ జరిగిన తీరేమో అసలు ఒక రేంజ్. అంటే ఏంటి, పోనీ ఎవడన్నా వచ్చి పాప మీద అత్యాచారం లాంటిది ఏమన్నా చేసి చంపారా, చెప్పలేం కదా, మేబీ కష్టమే. తల్లిదండ్రులు లేరు, పైన పెంట్ హౌస్, అరిచిన గిచ్చిన ఎవరికి వినపడదు. కానీ అదేంటి లిఫ్ట్లు ఉండే హౌస్ కూడా కాదు, మెట్లే, ఎవరు ఎక్కినా దిగినా తెలిసిపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. అండ్ బాగా జనాలు ఉండే రెగ్యులర్ రన్నింగ్ కాలనీ అది. అంటే మొన్న ఒక ఆడపిల్లని వాళ్ళ సొంత పిన్ని, ఒక స్టోరీ విన్నాం మనం, అది వేర్లే, అవి కుటుంబ కలహాలు. నేను అలాంటిది ఏదైనా సంథింగ్, వీళ్ళకి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే టైమే ఉండదు. చిన్న ఉద్యోగులు, ల్యాబ్ టెక్నీషియన్స్, పొద్దున్న 9 గంటలకు వెళ్తారు. వీళ్ళ ల్యాబ్లు ఎక్కడెక్కడో ఉంటాయి ఊర్ల చివరల్లో.
అటు వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడానికి టైం పడుతుంది. ఇప్పుడున్న ఈ ట్రాఫిక్లు వర్షాల వల్ల పొద్దున వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తామో తెలియదు. ఈయన బైక్ మెకానిక్ సౌలభ్యం ఏంటంటే కొంచెం అటు పెట్టి రావచ్చు వెళ్ళొచ్చు, అంటే అది ఖచ్చితమైన డ్యూటీ ఏం కాదు కదా. ఈయనకైతే తిరగవచ్చు, కానీ ఆవిడ రాలేదు. వీళ్ళకి చుట్టుపక్కల గొడవలకు ఏం లేదు. మధ్యాహ్నం ఒక టాస్క్, మళ్ళీ సాధ్వి నా పిల్లోడికి ఇటా లంచ్ క్యారేజ్ ఇవ్వాలి, ఇన్ని పనులు వీళ్ళకే ఉన్నాయి. సో సింపుల్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా ఏదో ఉన్నలో ఉన్నంత వాళ్ళకి సంబంధించి అలా ఉంటున్నారు. పాప అదృష్టం ఏంటంటే ఒక మంచి స్కూల్లో తనకి విద్యాబోధన చేసుకునే అవకాశం కల్పించింది. ఎవరు కల్పించారో తెలియదు. ఇట్లా జరిగితే ఇప్పుడు అనుమానితులు ముగ్గురిని పట్టుకున్నాం అన్నారు. ఎవరు అనుమానితున్నారు? ఎవడో సంజయ్ అనే పిల్లోడు. ఇతనేంటి అక్కడ జరిగిన సిచ్యువేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంట. అంటే ఒక ఇంట్లో ఏదో అయ్యింది, మనం టైట్ కాలనీస్లో ఏదన్నా జరిగితే అందరూ ఏంటిది అని చూస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువ చూసినా మనల్ని ఏమన్నా అంటారు ఏమన్నా భయంతో కూడా ఇట్లా వంచుకొని వెళ్తారు. గట్టిగా కుక్కరిస్తేనే బయటకు వచ్చి తొంగు చూస్తారు ఏమైపోతుంది అక్కడ. సో అట్లా అనుమానాస్పదంగా తిరిగే ఒక అబ్బాయిని పట్టుకున్నారు. ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళని విచారిస్తున్నారు. ఇంకా ఏంటైతే తేలలా. కానీ ఆ హత్య జరిగిన తీరైతే అది చాలా కసిగా చంపినట్టు, అంటే చాలా పెద్ద ఘర్షణ జరిగినట్టు. ఒకసారి నువ్వు జస్ట్ నార్మల్గా మనం అనుకుంటే లైక్ ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంది, మర్డర్ జరిగింది అంటే ఇది ఎక్కడో ప్రీ ప్లాన్డ్ అని అనిపించలేదా నీకు? సంథింగ్ ఏదో ప్రీ ప్లాన్డ్ అని. ప్రీ ప్లాన్గా కూడా లేదు. ఆ అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే బలవంతంగానే ఉండింది. ఎప్పుడు ఉండదు ఇంట్లో. ఆ రోజు కూడా స్కూల్కి వెళ్ళినా ఉండేది. అదే అంటున్నా, బలవంతంగా ఉండింది అంటే ఆ రోజు ఉన్నదాన్ని ఎవరో అడ్రస్ చేసి దాన్ని సంథింగ్ ఇదే అనుకొని అసలు అంత అడ్రస్ చేయాల్సిన ఏజ్ కాదు, ఆ సైజు అది కాదు. కక్షపూరితంగా ఏమైనా చేస్తారు. వాళ్ళ వెనకాల అంత ఆస్తి లేదు. మనం ఒక బిడ్డను చేయలేదా కక్షపూరితంగా? ఎక్కువ ప్రేమానురాగాలు వాళ్ళకే దొరుకుతున్నాయని సంథింగ్ ఏదో పెట్టుకొని వాళ్ళ పిన్ని, సొంత పిన్ని ఉంది తెలుసు, అర్థమైంది. బట్ ఇదైతే చాలా మిస్టీరియస్, అసలు సంబంధం లేదు. అంత చిన్న పిల్లని చంపాల్సిన అవసరమే లేదు. పైగా కేంద్రీయ విద్యాలయాల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఉండవు ఈ పగలు ప్రతీకారాలు పెంచుకునే టీములు కూడా ఉండవు. వేరే స్కూళ్ళలో ఉంటారు కదా చిల్లర గ్యాంగులు, ఏంట్రా నడు అని, అలాంటివి కూడా ఉండవు. పద్ధతి స్కూల్ ఇది. లైక్ కాన్వెంట్ ఎడ్యుకేషన్స్ ఎలా ఉంటాయో నీట్గా చక్కగా పొద్దున్నే మంచి డ్రిల్ సిస్టమేటిక్గా అవుతాయి చూడు అన్ని పనులు, అలాంటి స్కూల్ అది. సో ఎక్కడ చూసినా ఆస్కారం లేదు. మేబీ స్కూల్ డ్రైవర్ని వాళ్ళని ఏమన్నా విచారిస్తే ఏమన్నా తెలుసుద్దేమో. రోజు ఎక్కించుకొని వచ్చే వాళ్ళు వీళ్ళే కదా. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలకి బస్సులు ఉంటాయి, ఎల్లో బస్సులు, నెంబర్లు రాసి బోయినపల్లి అంటే తీసుకొచ్చేవి. రోజు వెళ్ళే బస్ కండక్టర్తో ఏమైనా గొడవ ఉందా, లేకపోతే వేరే పిల్లలతో ఏమన్నా ఉందా, అసలు అట్లా ఆలోచించినా ఏమీ లేదు. వీళ్ళ కుటుంబాలకి ఏమైనా కలహాలు ఉన్నాయంటే అది లేదు. ఎక్కువ పరిచయాలే లేవు, ఇంకా కలహాలు ఎక్కడ పెట్టుకుంటారు. చిన్నపిల్లోడికి ఎంత వాడి ఏజ్కి ఇంకా ఏమీ ఉండవు. ఆ పిల్లడు ఎట్టు పోయాడు మరి? వాడు స్కూల్కి వెళ్ళాడు హ్యాపీగా. వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ అవేం లేవు, నార్మల్గా వేరే స్కూల్స్, వేరే స్కూల్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి వస్తే జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇంక ఏమీ తెలియదు ఇప్పటివరకు. అయింది మాత్రం ఒక పెద్ద రేంజ్లో అయింది క్రైమ్ చెప్పాలి అంటే, బట్ తెలియట్లా. ఓకే అన్న, ఈ కేసుకి సంబంధించి ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వస్తే ఒక మంచి డీటెయిలింగ్ ఉంటే ఇంకొక వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.